మేడం మీరేమంటారు? నా జీవితం నాశనం అయిపోయింది. అయ్యో అమ్మా ఏడవకమ్మా. అతను ఉంటేనే నాశనం అయిపోద్దని అనుకోవాలి నువ్వు, అతను లేకపోతే కాదు. మేడం బాధపడకండి, ఒకసారి చెప్పేది కూడా వింటే మీకు క్లారిటీ వస్తుంది. సార్ చెప్పిందంత విన్నారా? విన్నాను మేడం. మీ ఇద్దరు ఈ రోజుల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు. ఎందుకంటే అసలు ఈవిడ క్యారెక్టర్ నేను ఇంతవరకు చూడలే. నిజంగా మీకు అప్రిషియేట్ చేయాలండి. ఒక భర్త ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులకు కొంచెం ఒక లిమిట్ ఉంటుంది. అయినా కూడా యాక్సెప్ట్ చేసి నా కుటుంబం, నా భర్త, అతన్ని నేను కాపాడుకోవాలండి అని ఎంత బాగా ఆలోచించారంటే నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. అదేంటంటే భర్త గాలి తిరిగితే సపోర్ట్ చేస్తున్నారా రమ్య గారు అని కాదు. ఈచ్ కేసు డిఫరెంట్. మీ కేసులో మీ పాత్ర వరకు మీరు మీరు డ్రెస్సింగ్ అయిన విధానం కానీ, మీరు సాంప్రదాయానికి ఇస్తున్న రెస్పెక్ట్ కానీ, ఒక పుణ్యస్త్రీగా మీరు ఉండాలనుకునే విధానంలో మీరు బిహేవ్ చేస్తున్నది కానీ, ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? భర్త ఉన్నప్పుడే ఉంటాయి. సో ఇట్లాంటి వ్యక్తిని మార్చుకుందాము, ఆయనకి ఏది ఇష్టమో ఆ నచ్చిన విధంలో సపోర్ట్ చేద్దాము అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు చూసారా, అది బాగుందమ్మా. కానీ దానికి ఒక లిమిట్. ఎందుకంటే మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొడతారు కదా, మీ పిల్లలకి ఫీవర్ వస్తేనో ఏదైనా హెల్త్ బాగోపోతే ట్రీట్మెంట్ ఇస్తారు కదా, పిల్లలకి ఇంజెక్షన్ భయం కదా అని చేయకుండా ఉండగా మీరు ఆ పనులు చేస్తుంటే మీ ఆయన్ని మళ్ళీ అలా కడిగి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అందులో మీకు తెలిసింది ఒకటే మిస్టేక్ ఏంటి? ఒక అమ్మాయిని అక్రమ సంబంధం ఉంది, మర్డర్ చేశారు. నిజంగా సమాజం అంతా ఎప్పుడు చెడుగా ఉండదు. సమాజంలో చూసిన వాళ్ళు మీకు మీకు మీ క్యారెక్టర్ చూసి మీకు హెల్ప్ చేశారు ఒక రకంగా. మీ ఆయన్ని ఇలా చూస్తున్నావు అమ్మా అని మీరు రికగ్నైజ్ చేయకపోవడం ఉంది చూసారా, అది కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్ల క్రితమే రికగ్నైజ్ చేస్తుంటే అప్పుడే విడిపోయేవాళ్ళేమో, అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యేవేమో. ఇప్పుడు రికగ్నైజ్ చేశారు, చేసిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఈ రకంగా చూసినా కూడా మీలాంటి ఒక వైఫ్ దొరకడం ఆయన ఎక్కడో చేసుకున్న పుణ్యం ఓ రకంగా. దాంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇక ఏం చేస్తామండి, అయిపోయింది కదా, ఆ అమ్మాయి 10 ఏళ్ళ నుంచి ఉంది, నేను చచ్చిపోయినా నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, మరి ఇద్దరి దగ్గర ఉంటాడులేండి అంటున్నావు చూసావా, అది ఇంకా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మీ డెసిషన్ అడగాలమ్మా, ఏం చేయమంటావు తల్లి అని. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, కానీ మీరే ఒక మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఇద్దరికి. ఆ ఆఫర్స్ని వాడుకోవడం వాళ్ళకి అసలు అర్థం కూడా కావట్లే. మీరు ఇస్తున్న ఆఫర్ వాడుకుంటారా లేదా అని మనం క్వశ్చన్ ఆవిడనే వేద్దాం. ఎందుకంటే ఇక్కడ లీగాలిటీ మాట్లాడాల్సి వస్తే సర్వ హక్కులు ఉన్న వ్యక్తి మీరు. మీ మ్యారేజ్ కార్డులు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎవరు ముందు అనేది. మీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు. ఫస్ట్ మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మ్యారేజ్ కార్డు కాదని నా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో కూడా ఆయనే పేరేండి. అమ్మ నిన్ను భర్త కాదు అని అనట్లా ఆయన. అవునండి చేసుకున్నాను, ఒక 1 year తర్వాత అవునండి అబద్ధాలు చెప్పి చేసుకున్నాను. ఏంటంటే ఒక అక్యూజ్డ్ తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాడు. భయపడి భార్యను చేసుకున్నారనే దాంట్లో నిందించడానికే ఆలోచిస్తున్నారు. కానీ లోకం నీకంటే పెద్ద చావు తీసుకొచ్చి నీ వద్దనే నీకు చావు తెస్తుందమ్మా. ఒక ఆడదానిగా నేను ఆలోచిస్తున్నాను. అలాగని నా భర్తను వదులుకోవాలని నేను చూడట్లేదు. నువ్వు ఆడే మాటలు ఉన్నాయి చూసా, నాకు ఇంతవరకు నన్ను తీసుకొని నేను చచ్చిపోయిన అదే ఆవిడ అనే మాట ఏంటంటే ఒక భర్త అనకూడని పొజిషన్ లో నన్ను చంపేశాడు, అయినా నేను నా భర్తకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను, నువ్వు కూడా అలా రెస్పెక్ట్ ఇవ్వు తల్లి అని ఆవిడేదో ఉత్తమంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏమనుకుంటున్నావంటే నన్ను ఒక తప్పు తావను పట్టిన ఒక ఆడ స్త్రీ చూసే విధానంగా చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నేను అలా చూడట్లేదు, లోకం మనల్ని చూస్తున్నా. నేను అలా చూడట్లేదు నిన్ను. నువ్వు చూడకపోతే అంతంత మాట్లాడకూడదు. నిన్ను అప్పుడే మనసులో అమ్మా ఒక నిమిషం వినండి అమ్మా, ఒక్క నిమిషం. మీరున్నంత సాంప్రదాయంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనటం కుదరదు. ఆవిడ బాధ ఈ రోజు జనరేషన్ లో ఒక స్త్రీ బాధ. ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారని నేను ఆలోచిస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా, నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, నువ్వు కాసేపు సైలెంట్ ఉండు. ఆవిడ దృష్టిలో ఆవిడ కరెక్ట్. ఆవిడ నిజంగా తప్పు చేసిన వ్యక్తి అయితే మేము అసలు ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళం కాదు. ఎన్ని తిట్టాలు తిట్టి నా పంపించే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే భర్త కింద నేను చూసుకున్నాను. ఆవిడ చేసిన మైనస్ ఏంటి? ఎంక్వైరీ చేసుకోకపోవడం, 10 ఏళ్లలో కనిపెట్టకపోవడం. నువ్వు కనిపెట్టలేదు కదా, నువ్వు సాంప్రదాయంగా నువ్వు కనిపెట్టలా. ఆవిడ సాంప్రదాయంలో ఆవిడ ఉంది. ఇక్కడ మీరిద్దరూ కరెక్టే, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకండి. కాకపోతే నువ్వు ఇంకొంచెం అప్పర్ హ్యాండ్లో ఎట్లా ఉన్నావంటే లీగల్గా ఫస్ట్ వైఫ్వి, 2 నువ్వు కొంచెం మంచితనంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఇస్తున్న ఆఫర్ ఆవిడ వాడుకుంటుందా లేదా అనే పాయింట్ మాట్లాడదాం. మీరు ఏమిటి ఆవిడతో కలిసి ఉన్నా పర్వాలేదు అంటున్నారు, అంతేనా? ఆవిడతో కలిసి ఉండే కాదండి, ఆవిడ బిడ్డలకి ఎప్పుడైనా ఏదైనా ఆపద్ధర్మంగా కావాలంటే ఈయన వెళ్ళొచ్చు. ఓకే, ఒకసారి వెళ్ళినాక ఇంకా దుకాణం అంతా అది ఆపద అంటే ఎందుకనంటే ఒక ఆడపిల్లలకి 2 ఎదిగొచ్చారండి ఇప్పుడు. అవును, ఆపద్ధర్మం ఎవరు డిఫైన్ చేస్తాడమ్మా? ప్రతిరోజు ఆపద్ధర్మమే. రోజు ఆపద్ధర్మమే,
కానీ ఆవిడ నన్ను ఒక తప్పు చేసి నేను ఏమ్మా ఇప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే ఆటోమేటిక్గా మిగతా ముళ్ళన్నీ ఇదవుతాయి, ఓపెన్ అవుతాయి. మీకు ఏం కావాలో చెప్పండి. మీకు 2 ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా నడిచిందో అలా నడిపించేయడం. ఎందుకంటే ఆయన 90% ఇక్కడే ఉంటున్నాడు, 10% నీ దగ్గరకు వస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఆటో తోలుకుని వెళ్ళిపోతున్నాడు అనేసి అంతే. అదే ఒక్క నిమిషం. అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు మీకు ఈ స్టోరీలు తెలియదు అని అనుకోండి. నీ గురించి ఆవిడకి తెలియదు, ఆవిడ గురించి నీకు తెలియదు. ఇలా ఎలా నడిపిస్తున్నారో అలా నడిపిస్తే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగలుగుతాం. ఎందుకంటే మేము డిసైడ్ చేయట్లేదు ఇద్దరితో కలిసి ఉండండి అని. మీకు తెలియదు, తెలియనట్లు ఎట్లా ఉన్నారో అలాగే ఉండండి. ఈవిడ అంటున్నది 2వ ఆఫర్. అమ్మ ఆల్రెడీ అక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయాలని మేము అనుకోవట్లే. మా ఆయన చేసిన తప్పుకి పిల్లల పెళ్ళిళ్ళ టైంకి వెళ్ళి అక్కడ నుంచొని ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాడు, అంతవరకు నాకు ఓకేనమ్మా అంటుంది. ఆ 2వ ఆఫర్ వాడుకుంటావా? మేము ఈ స్టేజ్ మీద 3వ ఆఫర్ ఇస్తున్నాం. ఈ దరిద్రుడు నాకు వద్దండి, ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు, రేపొద్దుట అలా ఆవిడ మీద ప్రేమతో మళ్ళీ ఏం చేస్తాడో నన్ను వద్దనుకుంటే నా బిడ్డలు ఎదుగున్నారండి, రేపు వద్దన్న అల్లుళ్ళు వస్తే కాళ్ళు కడుక్కోవాలండి. ముందు కండిషన్స్ చెప్తున్నావు. విన్న తర్వాత చూస్ చేసుకో. మూడిట్లో నీకు ఏది కావాలో అది చూస్ చేసుకుందాం. లేదమ్మా నాకు 3వ ఆప్షన్ ఇవ్వండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి, అతనికి నాకు సంబంధం లేదు, మాకు ఏదైనా డైవర్స్ ఇప్పించాల్సి వస్తే కూడా ఇది చెల్లని పెళ్లి కింద డైవర్స్ డిక్లేర్ చేయించుకోవచ్చమ్మా, ఎందుకంటే మీకు అన్ని ఆధార్ కార్డులు వీటిలో ఈయన పేరే ఉంది కాబట్టి. అది చెల్లని పెళ్ళి అయినా మీరు డైవర్స్ తీసుకోవాల్సిందే. అలా ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించమంటే ఈ స్టేజ్ మీద మాట్లాడి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి మీకు పేడ వదిలిచ్చేస్తాం. అలాంటి వ్యక్తి మీకు అవసరమా కాదా? ఎందుకంటే ఆయన ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకోవడానికి వాళ్ళ వైఫ్ ఉంది. ఇక అదంతే, ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టరు, ఆవిడ కర్మో ఆవిడ అదృష్టమో నాకు అర్థం కాలే ఈ స్టోరీ. మీ విషయానికి వస్తే మిమ్మల్ని సేవ్ చేయడానికి మాకు ఒక ఛాన్స్ ఉంది, వాడుకుంటారా వాడుకోరా? మీకేం కావాలో చెప్పండి. మేడం మరి వాళ్ళ ఆవిడ ఉన్నది అంటున్నారు కదండి, మరి అలా ఆవిడ ఉండేటప్పుడు మరి మీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి. మరి మేడం నా బెటర్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఇప్పుడు నా పరిస్థితి ఎటు వెళ్ళలేని పరిస్థితి కదండి, నా బిడ్డలు 2 ఆడపిల్లలు ఎదుగున్నారని, పిల్లలతో నేను ఒంటరిగా ఉండలేను కదా మేడం. అదే అమ్మా, నువ్వేమంటున్నావు అంటే ఆయనతో కలిసి ఉంటానంటున్నావా? మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం. మా బెటర్ సజెషన్ ఏంటంటే వద్దు, కానీ మంత్లీ ఒకసారో నెలకు ఒకసారో పిల్లల కోసం వస్తాడు, గుమ్మం దాకే ఉంచు, పిల్లల్ని చూపించు, పిల్లల పెళ్లికి ఒక తండ్రిగా ఉంటాడు. ప్రెసెంట్ 10 లక్షలు వీళ్ళిద్దరితో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయిస్తాం. మిమ్మల్ని విడాకులు ఇమ్మని కూడా చెప్పట్లా నేను. నువ్వేదో ఫోటో ఫ్రేమ్ కావాలంటున్నావో అట్లా ఉంటాడు, కానీ భార్యాభర్తలు వీళ్ళే. ఈవిడ అంత భర్తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి క్రిమినల్ నీ దగ్గర ఉండడం డేంజర్ ఏమో అని నా ఉద్దేశం అమ్మ. నిజంగా అంతే. సరే మేడం అలాగే చెయ్యండి. అమ్మ నువ్వు అడిగింది ఒకటి, ఆ పిల్లలకి న్యాయం చెయ్యండి మేడం, మా ఆయన్ని వదిలేయమనండి, లేదా ఎప్పుడన్నా ఎప్పుడన్నానే మాట్లాడుతున్నాం. కానీ 10-15 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ కాపురం చేసిన వ్యక్తి మీరు లేరు అనేది ఆవిడ డైజెస్ట్ అయిపోయి ఉంది. ఆవిడ ఎమోషన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంత సమాజాన్ని అర్థం చేసుకున్నారు కదా, ఆవిడ ఎమోషన్ ఏంటి? భార్య లేదన్న ఆవిడ ఇప్పుడు కొత్తగా ఒక భార్య వచ్చేసి అయిపోయింది మేడం, నా బిడ్డలకి ఏం చెప్పుకోవాలి మేడం? ఇదే చెప్పమ్మా. అమ్మ ఈ సెటిల్మెంట్ బెటర్ ఆప్షను. మీరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, చెరో 5 lakhs. పెళ్లి టైంకి కట్నం కానీ పెళ్లి ఖర్చులు కానీ అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఎందుకంటే పెళ్లి ఇంకా 3-4 years టైం ఉంది కాబట్టి. ఏమంటావు బాబు? ఈ పనిష్మెంట్ నీకే, మీ ఆవిడకి కాదు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దు, మంత్లీ ఒకసారి వెళ్ళి పిల్లల కాలేజీ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఏం కావాలో అవి చూసుకుంటూ ఉండండి. 10 lakhs వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మేము ఇప్పుడు బాండ్ రాయిస్తాను మీ చేత. వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి మీరు ఏం చేయాలో న్యాయం చేయండి, ఓ తండ్రిగా, ఓ స్టెప్ ఫాదర్ కింద. మీరు ఎలా చెప్తాను మనీ కూడా వెంటనే మేము కొంచెం సర్దుబాటు చేయలేము. ఎన్ని రోజులు టైం కావాలి మేడం? ఒక 40 days లో 45 days. 1-2 months మీకు టైం ఇస్తే మీరు అరేంజ్ చేసి ఇస్తారు. అమ్మ 2 months లో వీళ్ళు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మంత్లీ ఒకసారి వచ్చి ఇంటికి ఖర్చులు సరుకులు అవి చూసుకుంటాడు, పిల్లల కాలేజీ ఫీజులు ఈయనే కడతాడు. పెళ్లి టైంకి డౌరీలు గట్రాలు ఏమి లేకుండా కాస్త చూసుకోండి. అలాంటి పెళ్ళి ఏదైనా ఉంటే తండ్రిగా ఉండి ఆ బాధ్యత వరకు. వన్స్ ఒకసారి మ్యారేజ్లు అయిపోయినాక ఇంకా ఆయన మీ లైఫ్లోకి రాడు. మీరు ఇండివిజువల్గా బతకడం ఏంటో చూడండి. ఎందుకంటే మీకు అల్లుళ్ళు వస్తారు, మీకు కుటుంబాలు స్టార్ట్ అవుతాయి, మీకు చుట్టాలు స్టార్ట్ అవుతారు. ఈయన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. గౌరవంగా ఉండండి. ఎందుకంటే కట్టుకున్న సొంత భార్యనే చంపేసినాడు, నిన్న ఏ రోజు డైరెక్ట్గా చంపేస్తాడు. ఆల్రెడీ ఒకదాన్ని చంపేశాడు ఉంచుకున్న దాన్ని. అర్థమవుతుందా? జాగ్రత్త అమ్మా, ఆల్ ది బెస్ట్. బెటర్ మేడం, ఎందుకంటే సరే మేడం, నమస్తే మేడం. అలాగే వెళ్ళండి అమ్మా. ఓకే అండి. నమస్తే మేడం. ఆల్రెడీ ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఆవిడ మీద ఏదో పిల్లల మీద ఎమోషన్ మాట్లాడుతున్నాడు, కానీ ఆవిడ మీద అంత బాండింగ్ ఏమీ లేదు, ఈవిడ మీద ఆయనకి ఏమీ లేదు. కానీ ఈవిడ పాతివ్రత్యంతో ఆయన ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది. ఈవిడ కోసం ఆవిడని ఎప్పుడన్నా ఏదైనా మళ్ళీ ఏం తోస్తే పనిగట్టుకుని తోసే సీనియారిటీ ఉంది ఈయనకి.
ఎందుకు వచ్చిన గొడవ? ఆల్రెడీ ఆ క్రిమినల్ కేసు నడుస్తుంది, అదేమి ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. ఇది బెటర్ ఆప్షన్. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినా 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక యూజ్ అవుతుంది వాళ్ళకు ఉన్నంత. మంచి డెసిషన్ చెప్పారు మేడం. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు, పెళ్లి కాబోయే పిల్లలు, ఆయన జైల్లోకి వెళ్తాడో బయట ఉంటాడో అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి చక్కగా చెప్పారు. న్యాయం కోసం వచ్చినటువంటి సత్య గారికి అండ్ అలాగే రాధా గారికి కూడా చక్కగా న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.